వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు గ్రూప్ 1 అభ్యర్థి సింధు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్స్. మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది రాష్ట్రంలో. మరి నిరుద్యోగులకు ఇస్తున్న ముచ్చట ఎంతవరకు వచ్చింది? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 18 నెలలైన విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వం తరపున వాళ్ళు చెప్పేది ఏంటిది, ప్రజాప్రభుత్వం, అందరికీ మేము సానుకూలంగా ఎవరికి ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరుస్తూ వస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ మా నిరుద్యోగుల విషయంలో అయితే అసలు ఒకటంటే ఒకటి కూడా చేయలేదు. వీళ్ళు అధికారంలోకి రాకముందు మాకు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కాదు, మేము అడిగిన వల్ల మేము చేస్తాము అనేసి చెప్పినారు. అంటే మేము అడిగినవే కాకుండా మా ప్రధాన డిమాండ్ జాబ్ క్యాలెండర్ ఉండే. అవును, మేము అధికారంలోకి వచ్చినాక చేసేస్తామన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇవ్వమని మేము అడగలే, కానీ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. అది ఇంతవరకు 18 నెలలైనా 2 లక్షల ఉద్యోగాలు ఊసేయలేదు. ఇంకా ఇవన్నీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది అన్నారు. అప్పుడు ఎన్నికల ముందేమో పెద్ద ఏమంటారు పేపర్ యాడ్లు ఇచ్చిన వాళ్ళు ఇవాళ జాబ్ మేనిఫెస్టోలోనే పెట్టినారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి, phase 1 phase 2 నియామక నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి పెట్టారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. అందుకే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ గమనించి ఉంటే పోయిన సంవత్సరం ఇదే టైంకి జూలై 2024 జూన్ జూలై 24 టైంలోనే మేము రోడ్ల మీదకి వచ్చినాం. విద్యార్థులను పట్టుకొని అధికారంలోకి వచ్చినాము అని చెప్పేసి నిరుద్యోగి విద్యార్థులే మెయిన్ సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు అడిగినా అదే మాట చెప్తుంటారు. మరి ఇంత ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలలకే మీరు రోడ్ల పైనకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత ఎన్నో యూనివర్సిటీలో కావచ్చు, లేకుంటే అక్కడ అశోక్ నగర్ దగ్గర కావచ్చు, సెంట్రల్ లైబ్రరీ దగ్గర కావచ్చు, ఎన్నో గొడవలు చూసినాం. అభ్యర్థులను కొట్టించేదిగేడ చూసినాం, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులను. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఎందుకు ఈ ప్రజాప్రభుత్వం ఇంత త్వరగా అంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్రంలో? అంటే ఈ నిరసనలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది ప్రజాప్రభుత్వం కాదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. దీన్ని మాట్లాడితే దాన్ని ఏమంటారు కాంట్రడిక్ట్ చేస్తారేమో. కానీ ఏంటంటే ఇప్పుడు 6 నెలలకి మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు. దానికి ముందు స్వయాన రేవంత్ రెడ్డి గారే గ్రూప్ 2 అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 783 వేకెన్సీస్కి రిలీజ్ చేశారు. అప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏంటి, మీరు కనుక అప్పుడు పోస్ట్పోన్ చేయమని అడిగినాం మేము. సో పోస్ట్పోన్ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది. అప్పుడు వారు ఇచ్చిన మాట ఏంటి, మీరు ఒక 2 నెలలు పుస్తకాలు పక్కన పెట్టి మా కోసం పని చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నోటిఫికేషన్కి ఇంకా కొన్ని వేకెన్సీస్ యాడ్ చేసి మీకు 2000 వరకు గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. సో దీనికి ఆశపడ్డాం ఖచ్చితంగా. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది లక్షల మంది, ఉద్యోగాల సంఖ్య ఏమో 100లలో ఉంది, అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. అట్లాంటప్పుడు వేలల్లో మనకి ఇస్తా అన్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు కాదు కదండి, ఇప్పుడు సంవత్సరాల తరబడి దీనికోసం ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, ఎక్కువ మందికి న్యాయం అవుతుంది, ఎక్కువ మందికి లాభం చేకూరుతుంది అన్న ఉద్దేశంతో అందరూ ఒక దాటి మీదకి వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ చేసినారు. అదే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక జాన్లో మేము ఎగ్జామ్ పెట్టేస్తాం, ఉన్న నోటిఫికేషన్లకే మేము ఎగ్జామ్ పెట్టేస్తాం అని చెప్పేసి వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అన్నప్పుడు మేము అన్నాం, మీరు ఇస్తా అన్న మాట ఏమైంది? అప్పుడు ఇస్తా అన్నారు, మీరు ఇవ్వనప్పుడు మేము అడగాలి కదా, ఖచ్చితంగా మేము ప్రశ్నించాలి కదా. ఆ ప్రశ్నించే ప్రాసెస్లోనే మేము రోడ్ల మీదకి వచ్చినాం. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నానా రకాలుగా మాట్లాడినారు. ముదిరిపోయిన బెండకాయలు అన్నాడు, నిరుద్యోగుల్ని పట్టుకొని వీళ్ళన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు ఇవన్నీ అని. అంటే ఎందుకు చేపిస్తారండి బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు నాకు కడుపు కాలితే నేను రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తా తప్ప, నా కడుపు నిండి ఉండి బీఆర్ఎస్ వచ్చి మీరు పోండి చేయండి అని తోస్తే మేము ముందుకు వస్తామా? రాము. ఇప్పుడు 1 2 వస్తారు, 3 4 వస్తారు అని అంటే వాళ్ళని చేయగలరు. బీఆర్ఎస్ వాళ్ళు 1 2 ముందుకి తోయగలుగుతారు, కానీ లక్షల మందిని 1000 మందిని ముందుకు తోయగలుగుతారా? బీఆర్ఎస్ అనే కాదు, బీజేపీ అయినా ఏ పార్టీ అయినా 1000 మందిని ముందుకు తోయాలంటే ఒకసారి చేస్తారేమో, 2 సార్లు చేస్తారు, కానీ కంటిన్యూస్గా ఎందుకు చేయించగలుగుతారు? వాళ్ళు చెప్తే ఎందుకు చేస్తారు? నిరుద్యోగులు కంటిన్యూస్గా చెయ్యరు. సో ఎవరు ముందుకు వచ్చి మాట్లాడినా వీళ్ళు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఒక ముద్ర వేసుకుంటూ వచ్చినారు. సో దానివల్ల వాళ్ళు టాపిక్ని డైవర్ట్ చేయగలిగారు, కానీ మాలో ఉన్న కడుపు మండని అయితే చల్లార్చలేరు కదా. సో ఈరోజు మీరు అనగదొక్కినారు, కానీ రేపైతే మమ్మల్ని అనగదొక్కలేరు కదా. మాకు కూడా తెలుస్తుంది నిజాలు ఏంది, ఎవరు న్యాయంగా ఉన్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారని నిరుద్యోగులు కూడా గమనిస్తూ వచ్చినారు. 6 నెలలప్పుడు చేస్తే మీరు ఆ మాట అన్నారు. మళ్ళీ సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ మేము అదే పోరుబాటలో ఉన్నాం కదా. మా పోరాటం అయితే ఆపలేదు కదా. మీరు ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చి ఉండుంటే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏంది? ఇవాళ కొంతమంది కాంగ్రెస్
నాయకులు అంటారు మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడతారు. కాంగ్రెస్ నాయకులు ఏంది, స్వయాన ముఖ్యమంత్రి గారే బహిరంగ సభ వేదికగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఇప్పటికీ కొన్ని పదుల సార్లు చెప్పినారు. కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలకు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినారు. వాళ్ళు ఏ రకంగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న నోటిఫికేషన్లకి వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చినారు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓన్లీ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎగ్జామ్స్ పెట్టినారు. ఓన్లీ సెలక్షన్ లిస్ట్ పెండింగ్ ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పని ఒక్కటి చేసి ఎల్బీ స్టేడియం వేదికగా ఇట్లా పెద్ద పెద్ద హంగామా చేస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు. అంటే వాళ్ళ ఖాతాలు వేసుకున్నారంటారు అంతే. వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు, 100% వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. అంటే మీకు అప్పుడు నిరుద్యోగులకు నాయకత్వం వహించిన కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. అలా పేర్లు చెప్పచ్చా? నేను కోదండ రామ్ కావచ్చు, లేకుంటే రియాజ్ కావచ్చు, ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఆకునూరు మురళి కావచ్చు, మీ అందరినీ ఓ ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రజాప్రభుత్వం కావాలి అని చెప్పేసి మిమ్మల్ని పోగు చేసి ముమ్మాటికి వాళ్ళు మరి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ని గొడవలు అయితే మిమ్మల్ని ఇంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని నచ్చి మినిమం పరామర్శన జరిగిందా వాళ్ళది? లేదు. ఎందుకు చేస్తారండి, ఎందుకు పరామర్శిస్తారు? అసలు పరామర్శలు మేమేం కోరుకోవట్లేదు. ఒకటైతే ఇంకొకటి, మా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అని అడిగినా కానీ వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. ఇదే మీరు చెప్పిన ముగ్గురు, కోదండరామ్ అయితే ఏంటి, ఆకునూరి మురళి గారు అయితే ఏంటి, రియాజ్ గారు అయితే ఏంటి, వీళ్ళు ముగ్గురు ఎన్నికల కంటే ముందు మాకు ఎంత విషం నూరిపోసారంటే అంత విషం నూరిపోసారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారు వస్తే మీకు ఏమీ చెయ్యడు, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ప్రభుత్వం చేంజ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయాల్సిందే, మీరు పని చేయాల్సిందే అని చెప్పిన వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గమనించి ఉంటే కోదండరామ్ కానీ బల్మూరి వెంకట్ గారు కానీ అశోక్ నగర్లో విజయోత్సవ సభలు చేసుకున్నారు. విజయోత్సవ సభలు చేసుకోవడానికి అశోక్ నగర్ పనికొచ్చింది. కానీ అశోక్ నగర్లో ఉన్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు? నోట్లన్నీ మూత పెట్టుకున్నారు. ఇప్పుడు అదే ఆకునూరు మురళి గారు ఉన్నారండి, ఎన్ని రోజులు సెక్రటేరియట్లో వెయిట్ చేయలేదు ఆయనకు కావాల్సిన పదవి కోసము చాలా రోజులు సెక్రటేరియట్లో వెయిట్ చేసిండు. మాకు తెలుసు అవన్నీ మేము బయటకు వచ్చి మాట్లాడగలుగుతాం. ఎవరెవరు ఏ రకంగా పదవుల కోసం ప్రయాసపడ్డారు అనేది మాకు తెలుసు. మీకు పదవులు వచ్చినాయి, సరే పోనీ మా పేర్లు చెప్పుకొని మీకు పదవులు వచ్చినాయి కదా, కొంచెంలో కొంచెమన్నా చెయ్యాలి కదా నిరుద్యోగులకి. ఏం చేసిండ్రు ఈ రోజు వరకు? ఏమి చేయకపోగా ఇంకా నిరుద్యోగులు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యే మా బాధిది అని చెప్పిన వాళ్ళని ఇది కాదు అది కాదు మీరు సపరేట్గా చదువుకోండి, వాళ్ళ ట్రాప్లో పడకండి వీళ్ళ ట్రాప్లో పడకండి అంటే నేను అదే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. మరి మీరు ఆనాడు మమ్మల్ని ట్రాప్లో పడేయలేదా? ఆనాడు మీరు కాంగ్రెస్ ట్రాప్లో పడేయలేదా నిరుద్యోగుల్ని? మరి ఆనాడు మీరు ఎట్లా రాజకీయం చేసినారు? ఈనాడు మేము ప్రతిపక్షం దగ్గరికి పోతే మీకు ఏం నొప్పి అవుతుంది? కాదు కదా. ఇప్పుడు ఆనాడు మేము ప్రతిపక్షంతో ఉండమని మీరు చెప్పినప్పుడు ఈనాడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, ఈనాడు కూడా మేము ప్రతిపక్షం దగ్గరికి పోతున్నాం. అదే రకంగా తప్పు అవుతుందండి. దాన్ని ఎందుకు తప్పుగా మీరు వేలైతే చూపుతున్నారు? సరే మీరు చూపకపోయినా మీ కాంగ్రెస్ నాయకులు చూపుతున్నప్పుడు మీరు దాన్ని ఖండించాలి కదా. ఎందుకు ఖండించట్లేదు అంటే వాళ్ళకి అవసరం లేదు. ఇంకా ముందు పదవులు అవంతా వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడున్న 5 సంవత్సరాలు నాకు పదవి ఉందా, నేను ఎంజాయ్ చేసినా నాకు అంతే చాలు, ఎవరెటు పోయినా నాకు అనవసరం అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ మూసుకొని కూర్చున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మీరు ఎక్కడ యూనివర్సిటీలో కావచ్చు, లేకుంటే సెంట్రల్ లైబ్రరీ దగ్గర కావచ్చు, అశోక్ నగర్లో మీరు ఆందోళన చేపడితే మీరు అన్నట్లే బీఆర్ఎస్ చేయిస్తున్నది వీళ్ళంతా ఫేక్ ఆర్టిస్టులు అన్నాడు. సో మరి రేపు నెక్స్ట్ మంత్ 4వ తారీఖు నాడు మాత్రం మీరు భారీ ఎత్తున నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కూడా పెట్టుకొని అందరిని కలుపుకొని మేధావులను విద్యార్థులను కూడా, నిరుద్యోగులే కాదు విద్యార్థులను కూడా అందరిని కలుపుకొని మేము పోయి సెక్రటరియట్ ముట్టడి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తాం? మరి ఎట్లా చూడాలి అంటే ఏ విధంగా అంటే ఓన్లీ విద్యా సంస్థకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించా, లేకుంటే ఈ 1 year 18 నెలల పాలన పైన ఇది మీరు ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా నిరుద్యోగులం మాకు ఇస్తున్న హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము అన్ని రాజకీయ పార్టీల సహాయంతో మేము చేయాలనుకుంటున్నాం. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే
మేము ఏ పార్టీకి మేము తలొంచలేదు, ఏ పార్టీ ఈ పార్టీ మాది అని మేము ఓన్ చేసుకోలేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు, ఒకళ్ళందరూ బీఆర్ఎస్ సైడ్ ఉండాలని ఏముంది, అందరు కాంగ్రెస్ సైడ్ ఎందుకు ఉంటారు? మాలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే మేజర్గా వీళ్ళందరినీ కలిపితే మా వాయిస్ ఇంకా స్ట్రాంగ్గా బయటికి వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా వరకు మేము చేసుకుంటూ వచ్చినాం, ఎక్స్క్లూజివ్గా ఓన్లీ నిరుద్యోగులు, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా చేసుకుంటూ వచ్చినాం. కానీ మమ్మల్ని ఏ రకంగా అనగదొక్కాలో మీరు చూస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే మేజర్ మీడియా ఛానల్స్ ఏవి మా సమస్యను అడ్రస్ చేయవు. ఇది ప్రధాన సమస్య, రాష్ట్రంలో ప్రధాన సమస్య అయినా కూడా ఏ మీడియా ఛానల్ మాకు సపోర్ట్ చేయదు, అడ్రస్ చేయదు. మాకున్న సపోర్ట్ యూట్యూబ్ ఛానల్స్ తోటి మేము కొంతవరకు రీచ్ అవ్వగలిగినాం. కానీ ఇప్పుడు మా వాయిస్ బయటకు ఎట్లా వినపడాలి? ఇప్పుడు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షము, ఇతర ప్రతిపక్షాలు లీడర్లు మాట్లాడితే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు వింటారు, వాళ్ళు రాజకీయంగా సమస్యను చూస్తారు. కాబట్టి అందుకనే మేము ఖచ్చితంగా అన్ని పార్టీస్ని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాము, అన్ని పార్టీస్ మద్దతు కోరడం జరిగింది. చూసినట్టయితే నిన్న హరీష్ రావు గారు మాకు కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చారు. నెక్స్ట్ మేము బీజేపీ వాళ్ళని అప్రోచ్ అయినాము, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఇది ఓన్లీ ఒక పార్టీనే చేపించేది కాదు, అన్ని పార్టీల మద్దతు మేము తీసుకుంటాం. అంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే లేదు, చాలా పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు కూడా ఉన్నాయి కదా, మరి అలా మద్దతు కూడా పెట్టుకున్నారా? బీఎస్పీ కూడా ఉన్నది, చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఇంకో పార్టీ కూడా రన్ అవుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ. దాని పరిస్థితి కలిశారా? ఇప్పటి వరకు కలవలేదు, ఒక రోజుకు ఒకరిని అట్లా కలుస్తూ వచ్చాము. సిపిఎం వాళ్ళని మద్దతు తీసుకున్నాము, బీఆర్ఎస్ మద్దతు అయిపోయింది. నెక్స్ట్ బీజేపీ, ఎంఐఎం, మీరు అన్నట్టు బీఎస్పీ, అందరినీ కలుస్తాం, అన్ని ప్రజా సంఘాలని కూడా కలుస్తాం. ఎవరిని వాళ్ళతో మాకు అవసరం లేదని కాదు, అందరూ మాకు సపోర్ట్ వస్తేనే మా సమస్య అనేది గట్టిగా వినబడుతుంది. ఇంతమందిని కలుపుకొని పోతే ఇప్పుడు 2 years మీ దగ్గర మీరు ఉద్యమం చేయడానికి ముందుకు వస్తున్నారా? అంటే మీ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు ఒక భాగం అయితే, ఇంకా ఈ ప్రభుత్వం కూడా 18 నెలల పాలనలో అనేక హామీలు ఇచ్చింది. అంటే అలా ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ రూపాలుగా పెట్టింది ప్రజా సామ్యంలో. అంటే ఇవన్నిటి గురించి కూడా పోరాడే, ఇవన్నిటి గురించి కూడా ఖచ్చితంగా అండి, అన్నిటి గురించి పోరాటం చేసే వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు నిరుద్యోగ అంశం మేము ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే, ఇందులో లక్షలాది మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి లైబ్రరీస్కి అతుక్కుపోయి ఉన్నారు. నోటిఫికేషన్లు వస్తాయి. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు చెప్పడం కూడా త్వరలో వస్తాయి నోటిఫికేషన్, త్వరలో అని చెప్పి వాళ్ళని ఎటు వేరే ఉద్యోగాలు చేసుకోనివ్వకుండా ఇందులోనే కూర్చోబెడతాం. ఇస్తామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. లేదు అన్నప్పుడు మేము ఎట్లా మిమ్మల్ని మీ దగ్గర నుంచి తీసుకోవాలనేది మాకు కూడా తెలుసు. ఇప్పటికి ఇస్తాము అని నానుస్తూ వస్తున్నారు. మీరు గమనించినట్లయితే మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు ఉంది కాబట్టి మేము ఇంత నోటిఫికేషన్లో డిలే జరిగింది అనేసాను. ఇప్పుడు అది అయిపోయింది, మరి ఎందుకు ఇవ్వట్లేదు? బీసీది కూడా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ బీసీది ముందేస్తారు. బీసీ 42% రావాలి కదా, మళ్ళీ రోడ్లు ఎక్కుతారు. అట్లా కాదు, బీసీ 42% ఆమోదం పొందిన తర్వాత మీకు ఇస్తాము అని అంటే, ఇది ఆమోదం పొందేది ఎన్నాడు, మీరు మాకు ఇచ్చేది ఎన్నాడు అంటే ప్రతి స్టెప్పులో ఒకటి అడ్డంకి లాగా పెట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అయిపోగానే ఏమన్నారు, సిలబస్ చేంజ్ కమిటీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ సిలబస్ చేంజ్ కమిటీకి ఎన్ని రోజులు పడుతుంది తెలియదు, ఎవరికి తెలియదు. మీరు కావాల్సిన అన్ని రోజులు దాన్ని జరుపుతారు. అది అయిపోయేసరికి బీసీ 42% మళ్ళీ ముందు పడుతుంది. ఇవన్నీ ముందేసుకుంటూ వస్తే మీరు మా నోటిఫికేషన్స్ ఎప్పుడు వేస్తారు? మా నోటిఫికేషన్ల ముచ్చట ఎప్పుడు ముందు పడుతుంది? ఎప్పటికీ పడేలా కనిపించట్లేదు. ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ అడ్డంకులు దాటుకొని కూడా దానికి ఇంకొక ఆల్టర్నేట్ మార్గం ఉంటుంది కదా, దాని ప్రకారంగా ఇస్తారు నోటిఫికేషన్స్. అయినా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఇవన్నీ అడ్డంకులుగా చూపెట్టాల్సిన అవసరం ఏముంది? నీకు చిత్తశుద్ధి ఉంది కదా, ఇవ్వు. ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే అమలు చేయి. మనకి జ్యుడిషియరీ ఉంది, జ్యుడిషియరీ ప్రకారంగా మనం అమలు చేసుకోవచ్చు కదా, అమలు చేసుకుంటూ పోవచ్చు. కానీ నువ్వు అది చేయట్లేదు, ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. సో మాకైతే క్లియర్గా కనిపించేది ఏంటంటే, ఎప్పటికీ అబద్ధాలు చెప్పుకుంటూనే బ్రతుకుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది నిరుద్యోగుల విషయం అనే కాదు, ఇంకా రకరకాల అంశాలలో కూడా వాళ్ళు చెప్పేదని అబద్ధాలు, చేసేది ఏం లేదు, అంతా శూన్యం. ఇప్పుడు మేము నోటిఫికేషన్లు అడిగితేనేమో మేము నోటిఫికేషన్లు అడిగినా, లేకపోతే ఉద్యోగులు వాళ్ళ డిఏలు కానీ ఇట్లాంటివి ఏమైనా అడిగినా ఏమంటాడు? మొన్న మీరు చూసారు, బహిరంగంగా నన్ను కోసినా కూడా రూపాయి రాదు అని చెప్పినారు. అంటే నీ దగ్గర ఫినాన్సెస్ లేనప్పుడు మరి నువ్వు మిస్ వరల్డ్ పోటీలు ఎట్లా పెట్టినావు,
భారత్ సమిట్ ఎట్లా పెట్టినావు, రీసెంట్గా మనం గమనిస్తే తెలంగాణ తల్లి స్టాచ్యూ చేంజ్ చేసినావు, ఓకే సెక్రటేరియట్లో పెట్టినావు ఫైన్, కానీ ఇప్పుడు రాష్ట్రం అంతటా అన్ని జిల్లాలలో పెడతా అన్నప్పుడు ఇదంతా అన్నెసెసరీ ఖర్చు కదా. ఎవడైనా అడిగినాడా నిన్ను పెట్టమని? ఆల్రెడీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కలెక్టరేట్స్లో ఉండాల్సినవి ఉంటాయి, అన్ని జిల్లాలలో ఉండేటివి ఉన్నాయి, పెట్టుకునే వాళ్ళు పెట్టారు. కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మళ్ళీ పాత విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెడతా అంటే అది ఎంత అన్నెసెసరీ ఖర్చు, దుబారా ఖర్చే కదా. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడతాడు కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా ఈ రాష్ట్రంలో అని చెప్పిండు. అందులో అదొక భాగమేమో. సరే రాజకీయంగా మీరు ఏమైనా చూసుకోండి, మీకు అంత చేతనైతే కేసీఆర్ గారిని కానీ రాజకీయంగా ఎదుర్కోండి, కానీ ఇట్లా నేమ్ చేంజ్ చేసి విగ్రహాలు చేంజ్ చేసినంత మాత్రాన మీరు ఆయన ఆనవాళ్ళు చెరిపేయడం కాదు కదా, చెరిపేయలేరు. మీరు ఆయన వాళ్ళు చెరిపేయాలనుకుంటే ఆయనకు మించిన డెవలప్మెంట్ చేసి చూపండి, ఆయన చేసిన దానికి మించిన నోటిఫికేషన్లు ఇచ్చి చూపించండి, ఆయన చేసిన పనికి మించి మీరు పని చేసి చూపించండి. అది కాకుండా ఆయన చేసినవి మీరు చెరిపేస్తూ వస్తా అనంటే ఇవన్నీ దుబారా ఖర్చులే కదా. ఆ దుబారా ఖర్చులు రేపు పొద్దున పడేది ఎవరి మీద? తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలే కట్టాలి ట్యాక్స్ రూపంలో, మా దగ్గర నుంచే నువ్వు వసూలు చేసేది. నువ్వు ఎవరు ఇచ్చిండ్రు నీకు అధికారం ప్రజల సొమ్ము అడ్డగోలుగా ఖర్చు పెట్టడానికి? ఇప్పుడు అన్ని పైసలు అవే పైసలు నువ్వు మొన్న బడ్జెట్ ఎలకేషన్లో నిరుద్యోగులకి పలానా నోటిఫికేషన్లు ఇవ్వాలని నువ్వు అలొకేట్ చేసేది ఉండే. ఎందుకంటే ఇప్పుడున్న నిరుద్యోగులలో ఎవరు ఉంటారండి? 25 years నుంచి 35 years వాళ్ళకు ఉంటారు, మోస్ట్లీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ రేపటి తెలంగాణ భవిష్యత్తే కదా. వాళ్ళ భవిష్యత్తును నువ్వు అంధకారంలో నెట్టి ఇట్లాంటి దుబారా ఖర్చులు పెట్టి నేనేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నా అంటే నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరించేది లేదు, రాష్ట్రానికి ఉన్న ఇజ్జత్ తీస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని ఇన్స్టెన్సెస్ చూసినామండి, ఒక్కటి కాదు రెండు కాదు. నోరు తెరిస్తే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు అన్నప్పుడు నువ్వు ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంకి వస్తాయి? తెలంగాణ రాష్ట్రంకి ఇన్వెస్ట్మెంట్లు వస్తేనే మాలాంటి నిరుద్యోగ యువతకి సరే పబ్లిక్ సెక్టర్లో కాకపోయినా ప్రైవేట్ సెక్టర్లో అయినా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మేము ఎంతసేపు ఉన్న పబ్లిక్ సెక్టర్ జాబ్లు అడుగుతున్నాం అనేసి అనిపిస్తుండొచ్చు అందరికీ, కానీ ప్రైవేట్ సెక్టర్లో ఏ రకంగా ఏ పాలసీ విధానం మీరు అమలు చేసిండ్రు? ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచడానికి ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పినారు, కానీ ఏది ఉద్యోగాలు కూడా తీసుకొచ్చినామని చెప్పారు కదా, 48,000. అదే అంటున్నా నేను ఇప్పుడు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇస్తున్న ఉద్యోగాలు ఈ గవర్నమెంటే కాకుండా మేము అన్న 2 లక్షలే కాకుండా ఇంకా 48,000 కూడా బయటకు వెళ్ళి పెట్టండి, చర్చ పెట్టి. మేము అదే అడుగుతున్నాం, అన్ని పార్టీస్ నుంచి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీస్ని అదే డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ అంశం అనేది అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టమనండి రేవంత్ గారిని. ఇచ్చిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు, ఆయన వచ్చిన తర్వాత నిరుద్యోగుల బతుకులు బాగుపడినాయని మాట్లాడిండ్రు కదా, చూపించండి అసెంబ్లీలో, జనాలకు తెలియాలి కదా. మీరు బహిరంగ సభలలో ఉన్న అబద్ధాలు చెప్పడం కాదు, మీరు నిజమనే చెప్తున్నారు కదా, అవే నిజాలు అసెంబ్లీ వేదికగా మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రూవ్ చేయండి. ప్రైవేట్ సెక్టర్లో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిండ్రో కూడా చూపియండి. మీరు చేసిండ్రు, చేయని దాన్ని మేము చేసినా మీరే చెప్తున్నారు కాబట్టి చూపియండి, ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకు చూపించట్లేదు, దాని గురించి ఎందుకు చర్చ పెట్టట్లేదు, ఇది మనం ఆలోచించాల్సింది. ఎందుకు అనంటే వాళ్ళు చేయలేదు కాబట్టి. ఒకసారి సిలబస్ మారుస్తాము, ఒకసారి ఇంకోటి చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ వేస్తామని ఇట్లా కాల పరిమితిని జరుపుకుంటూ పోతే ఒక్క విద్యార్థికి 21 సంవత్సరంలో డిగ్రీ అయిపోతుంది. ఆయన కష్టపడితే కానీ 5 లేదా 10 ఏళ్లలో ఉద్యోగం రావాలని రూల్ ఉంటుంది. అది రూల్ క్రాస్ అయితే మీరు చెప్పిన విధంగానే ఈ సిలబస్ మారుస్తామని లేదంటే నోటిఫికేషన్లని కాలపరిమితి జరుపుకుంటూ పోతే మరి మీ వయో పరిమితిని కూడా పెంచే ఆలోచనల ప్రభుత్వం ఉంటుందా? ఇప్పుడు వయో పరిమితి పెంచినంత మాత్రాన మా అందరికీ లాభం జరుగుతుందని లేదు కదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగులకి కొంచెం లాభం చేకూరాలి అని అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతో కొంత మినిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. చేస్తే ఎన్నో కొన్ని వేకెన్సీస్తో మీరు ప్రతి సంవత్సరం ఎగ్జామ్ పెట్టినవాడు ఇప్పుడు నేను ఈ సంవత్సరం రాస్తా, వచ్చే సంవత్సరం రాస్తా, 3వ సంవత్సరం రాస్తా, అప్పటికి నాకు రాలేదనుకో ఇంకా ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవడం, సరే ఇంకో నేను ప్లాన్ బిలోకి వెళ్ళిపోతా అనే ఉద్దేశంతో నేను చేంజ్ అవుతా. అంతేగాని ఇప్పుడు నోటిఫికేషన్లు అనేవి ఎలక్షన్ ఎజెండా అయినప్పుడు నోటిఫికేషన్కి మధ్యలో 3-4 సంవత్సరాలు పోతుంది. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదండి గవర్నమెంట్ జాబ్ అంటే, మన సొసైటీ ప్రకారంగా చూసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఏజ్ మీద పడుతుంటుంది. గ్రామాలలో అయితేనేమో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలండి, అవును
మరి వాళ్ళ పరిస్థితులు ఎట్లా పెట్టుబడి చదువులు ఇవన్నీ చూస్తే చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. ఇప్పుడు బయటికి కనిపించేంత ఈజీగా అయితే లేదు. నేను స్వయంగా ఒక 4-5 జిల్లాల లైబ్రరీలకు వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం అవ్వలేదు. నేనంటే అశోక్ నగర్లో ఉండి చదువుకున్నా, అక్కడున్న కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఓకే పరిస్థితి అన్నట్టు అనిపించింది. కానీ జిల్లాలలోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా దారుణమైన పరిస్థితి కనిపించింది నాకు. వాళ్ళు ఒక్కొక్కరు చాలా బాధపడుతున్నారు. ఎందుకు మనకి నోటిఫికేషన్లు వస్తలేవు? ఇప్పుడు డిఎస్సి ఉంది. డిఎస్సికి సంబంధించి ఏమన్నారు నోటిఫికేషన్కి సంబంధించి అంటే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది నోటిఫికేషన్ దగా నోటిఫికేషన్, మేము మెగా డిఎస్సి వేస్తాము, 25,000 పోస్టులతో వేస్తాము అనేసి అన్నారు. ఆఖరికి వాళ్ళు చేసింది 5,000 చిల్లర పోస్టులు ఉన్న నోటిఫికేషన్కి 5,000 చిల్లర కలిపి, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,000 చిల్లరనే ఉండే, దీన్ని వీళ్ళు 5,000 11,000 చేసి రిక్రూట్మెంట్ చేసినారు. మీకు మళ్ళీ ఫిబ్రవరి, మార్చి 2025లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి స్వయాన పొన్నం ప్రభాకర్ గారు ఒక మినిస్టర్గా చెప్పిన మాట ఇది. ఒక మినిస్టర్గా చెప్పిన మాటకి ఇంతవరకు నోటిఫికేషన్ లేదంటే ఆయన మాటకి ఎంత వాల్యూ ఉన్నట్టు? ఇప్పుడు ఆయన చెప్పిన పొన్నం ప్రభాకర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు కదా, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు. కానీ మేము నిరసన తెలిపే ప్రాసెస్లో రేవంత్ రెడ్డి గారు ఆయనని ఇన్ఛార్జ్గా నియమించి మీకేమైనా సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చర్చించుకోండి, ఆయన దగ్గర చెప్పండి అని చెప్పినప్పుడు మేము చర్చలకు వెళ్ళడం జరిగింది. ఆఫీషియల్గా పిలిచారు, వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఇది, మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు. కానీ ఏది ఆ డిఎస్సి ఇప్పటికీ 2 సార్లు టెట్ రాశారండి డిఎస్సి అభ్యర్థులు. దానికి మళ్ళీ ఫీజులు పెంచారు. టెట్ రాయాలంటే ఫీజులు పెంచారు, 1,000 రూపాయల దాకా చేశారు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు రాశారు. దానివల్ల వచ్చిన లాభం ఏంటి? నువ్వు డిఎస్సి నోటిఫికేషనే వేయలేదు అంటే టెట్ మీద టెట్ పెట్టుకుంటూ పోతావు. అంటే వాళ్ళు 6 నెలలకు ఒక టెట్ పెట్టుకుంటూ వచ్చినావు ఆన్ యావరేజ్. ఈ 6 నెలలు అరే నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ ఉంది, దాంట్లో 20% వెయిటేజ్ కన్సిడర్ చేస్తారు కాబట్టి బెటర్గా రాద్దాం, చదువుదాం అని అట్లా చదివిస్తూనే కూర్చోబెడుతున్నావు. కానీ వాళ్ళని బాగుపరిచే విధంగా నీ పాలసీస్ ఏవి, నీ చర్యలు ఏమున్నాయి, మా అందరినీ బాగుపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏవి అని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పటివరకు ఒక్క చర్య కూడా కనిపించలేదు. ఎంతసేపు మీడియాకే పరిమితం అవుతున్నాయి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకే పరిమితం అవుతున్నాయి వాళ్ళ హామీలు ఇవన్నీ తప్ప రియాలిటీలో శూన్యం. రియాలిటీకి వచ్చేసరికి ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి గ్రూప్ 1 కేసు ముచ్చట ఏంటి మేడం? ఈ గ్రూప్ 1కి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగినవనే అనుమానాలు ప్రతి ఒక్క అభ్యర్థికి ఉన్నాయి. ఎందుకంటే అందులో క్లియర్గా చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా నష్టపోయినారు. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వానికి ఆలోచిస్తే దీంట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ శాతం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అందులో ఎక్కువ శాతం తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటారు. నువ్వు తెలుగు మీడియం వాళ్ళకే అన్యాయం చేసినావు అని అంటే ఇక్కడ నీ చిత్తశుద్ధి ఏందో కనిపిస్తోంది కదా. అది చాలా బ్లండర్ అండి. తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు ఎందుకు తక్కువ వస్తాయి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంతమందికి వాళ్ళకి అన్ని వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి ఫినాన్షియల్గానో లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ పరంగానో అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు స్టేట్ సర్వీసెస్లోకి రాసిండ్రు, దాన్ని కాదనని. కానీ వాళ్ళని బయటపడేయడం కోసం తెలుగు మీడియం అభ్యర్థులని అన్యాయం చేసినట్టే కదా. వీళ్ళకి చాలా అన్యాయం జరిగిందండి. ఇప్పుడు దాన్ని సవరించవచ్చు కదా నువ్వు. ఇప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ఇది పరిస్థితి అని తెలిసింది, మీ వరకు తీసుకొచ్చినాము, పట్టించుకోలేదు, దాని సవరణలో ఎటువంటి చర్య లేదు. సో దానికి సంబంధించి కేసెస్ వేశారు. ఎందుకంటే అన్యాయం జరిగింది. మాకున్న అల్టిమేట్ ఎవరు అంటే జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీని అప్రోచ్ అయినాము, దాంట్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే మేము చేసిన ఆరోపణలు ఏవి నిజం కాదు అన్నప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు? బుర్రా వెంకటేశం గారు పెట్టచ్చు కదా ఇవన్నీ అవాస్తవాలని. కానీ కేవలం పేపర్లో మాత్రమే కనిపిస్తుంది ఆ వార్త. మీరు వచ్చి ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయండి, మీరు పెట్టుకున్న అనుమానాలన్నీ నిజం కాదు, ఇది నిజం, ఇట్లా జరిగింది చెప్పండి. ప్రాసెస్ ఎందుకు చెప్పట్లే? ఈవెన్ ఆర్టీఐలో వేసినా కానీ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? అంటే అందులో ఏదో ఉన్నట్టే కదా. అందులో మేము వేసిన ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉండబట్టికే కదా మీరు ఏమీ బయట పెట్టట్లేదు. సో దానికి సంబంధించి జ్యుడిషియరీలో ఇంకా కేసులు కొనసాగుతున్నాయి. వెయిట్ చేసి చూడాలి జడ్జ్మెంట్స్ ఏముంటాయో. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ.